మావోయిస్ట్ సోదరులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మేము. వాళ్ళు కూడా ఎందుకంటే టెక్నాలజీ మారింది, విధానం మారింది. ఈ విధానంలో ఈ న్యూ టెక్నాలజీలో ఇవాళ పాలక యంత్రాంగం ప్రభుత్వం అంతా ఒక చేతుల్లో ఉంది, లక్షల మంది సైన్యం వాళ్ళ చేతుల్లో ఉంది. కాబట్టి ఇంకో పద్ధతిలో పోరాడదాం అని అడుగుతా ఉన్నాం. ఆ విధంగా మీరు కూడా అడగండి. మొన్న ఇగ్మా కూడా ఆయన లొంగిపోవటానికి సిద్ధపడినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు. మీకు చేతనైతే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడుకోండి, వాళ్ళతో చర్చించండి, వాళ్ళు ఏం అడుగుతున్నారో చూడండి. కుదరకపోతే మాకు కుదరదని చెప్పండి, కానీ సమయం తీసుకోవాలి. ఏకపక్షం వాళ్ళు సంవత్సరం పాటు మేము ఎటువంటి కార్యకలాపాలు చేయమని చేతులు ఎత్తేస్తే తెల్ల జెండా చూపెడితే వాళ్ళ మీద మీ ప్రతాపం చూపెడతారా? వాళ్ళని చంపేస్తారా? ఇవాళ బయటకు వద్దామని అనుకునే వాళ్ళని కూడా చంపి మారేస్తారా? ఇది ఎక్కడ రాజ్యం? ఇది రాక్షస రాజ్యమా, రావణ రాజ్యమా, రాముడి రాజ్యమా? అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. అందువల్ల మేము ఆఖరికి మేము కోరేది ఒకటే, దీనికి ప్రత్యామ్నాయం, దీనికి గత్యంతరం ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ తీసుకోవాలి. న్యాయ వ్యవస్థ దీనిపైన స్పందించాలి. స్పందించి దీనిపైన ఇటువంటి కేసులన్నింటినీ కూడా సుమోటోగా స్వీకరించాలి. సుమోటోగా స్వీకరించి తద్వారా మీరే చెప్పారు, సుప్రీంకోర్టు అనే సార్లు చెప్పారు, ఇటువంటి ఎన్కౌంటర్లు జరిగినప్పుడు ఎన్కౌంటర్లు చేయటమే తప్పు, మనిషిని చంపడమే తప్పు అని చెప్పారు. ఒకవేళ చంపిన తర్వాత వాళ్ళ బంధువులకు తెలవద్దు. మీరు పోస్ట్ మార్టం దగ్గర బంధువులు ఉండరా? పోస్ట్ మార్టం దగ్గర వీడియోలు ఉండవా? పోస్ట్ మార్టం దగ్గర న్యాయమూర్తి ఉండాల్సిన అవసరం లేదా? వాళ్ళే చంపుతారు. కోతిని కుక్కను చంపి పడేసినట్టుగా పడేస్తా ఉంటే ఇది మానవ జాతిని హననం చేయటమే, మానవ జాతిని నిర్దాక్షిణ్యంగా మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళందరినీ హననం చేయటమే. అందువల్ల సుప్రీంకోర్టు క్రియాశీల పాత్ర వహించి సుమోటోగా స్వీకరించి ఇటువంటి కేసులన్నిటిపైన విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటు ఇవాళ ఎంతమంది చచ్చిపోయారు ఇప్పటివరకు, వాటన్నిటిని కూడా పూర్వాపరాలన్నీ కూడా బయటకు తీయాలి. ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇప్పటికైనా ప్రభుత్వానికి కనీసం కనికరం ఉంటే ఇవాళ లోపల ఇంకెవరెవరు ఉన్నారో, తిరుపతి అంటున్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు అంటున్నారు, వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేయండి. లేదా రోజు మార్చి ఒకరోజు ఆపుకుంటూ చంపుతా ఉండి బేభత్సం. వాళ్ళు లొంగుతామంటే ఇష్టం ఉండదంట. లొంగితే అది వాళ్ళ గొప్పతనం రాదు. వాళ్ళు లొంగొద్దు. లొంగకుండా చంపటంలో వాళ్ళకి ఆనందం ఉంది, రాక్షస ఆనందం ఉంది. అందువలన వాళ్ళని తక్షణం కోర్టు ముందు సబ్మిట్ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక నుంచి ఈ ఆపరేషన్ కాగా ఆపు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు రేపు 26 మార్చి నాటికి మొత్తం తొదముట్టిస్తాం, మొత్తం ఎలిమినేట్ చేస్తాం అని ఛాలెంజ్లు చేసిన వాళ్ళు ఎక్కడైనా ఉన్నారండి? ఎవరి మీద మీరు ఛాలెంజ్ చేస్తారు? ధైర్యం ఉంటే పాకిస్తాన్ మీద ఛాలెంజ్ చేయండి, ధైర్యం ఉంటే ఎక్స్ట్రీమిస్టుల మీద ఛాలెంజ్ చేయండి. పలానా తారీఖులో వీళ్ళందరూ లేకుండా చేస్తామని చెప్పి మీకు దమ్ముంటే వాళ్ళ మీద చేయండి. వాళ్ళతోనే మాట్లాడతారు, వాళ్ళతో మీకు సఖ్యత కావాలి. ట్రంప్ ఎట్లా చెప్తే అట్లా మీరు ఆడతారు. వీళ్ళు నోట్లో నాలుగు లేని వాళ్ళు, మన దేశస్తులు, జెండా ఎత్తిన వాళ్ళు, పైకి ఎత్తి మేము పోరాటం చేయట్లే అన్నవాళ్ళు, వీళ్ళ మీద నువ్వు వేర ప్రతాపం చూపెడతావా? ఖచ్చితంగా ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. రేపు మార్చి 26 నాటికి సంఖ్య లేకుండా చేయగలుగుతామేమో కానీ భావాలని అడచలేవు. ప్రశ్నను ప్రశ్నించేవాడిని చంపుతావు, కానీ ప్రశ్నను నువ్వు చంపలేవు. ప్రశ్న అనేది ప్రతి పుట్టిన వాడి దగ్గర మళ్ళీ వస్తానే ఉంటుంది. ఇవాళ మావోయిస్టులు చనిపోతే మరో రూపంలో వాళ్ళు పుడతారు, మరో రూపంలో అనేక మళ్ళా విప్లవకారులుగా తయారవుతారు. అందుకని సమస్య అది కాదు, మన రాజ్యాంగం చెప్పిన ప్రకారం నడవటమే సమస్య అని మేము డిమాండ్ చేస్తూ ఇవాళ హైదరాబాద్ నగరంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇవాళ మేము చేసే ఈ ఆందోళన బాట దేశవ్యాప్తంగా కూడా అందుకుంటుంది. ఇవాళ మీది నడవచ్చు, రేపు కూడా నడవచ్చు, ఎల్లుండి కూడా నడవచ్చు. కానీ ఏదో ఒక రోజు శ్రీలంకలో లాగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు, ఏదో ఒక రోజు బంగ్లాదేశ్ లాగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు, ఏదో ఒక రోజు నేపాల్ లాగా మీకు ప్రజలు బుద్ధి చెప్తారు. ఆ రోజు కోసం మీరు కాచుకుని ఉండండి. అప్పటి వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. చనిపోయిన మా అమరులకి మా సంఘీభావం తెలియజేస్తూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి చనిపోయినటువంటి ఆపరేషన్ కగారు పేరుతో హత్యలకు గురైనటువంటి కామ్రేడ్స్ అందరికి కూడా విప్లవ జోహార్లు అర్పిస్తూ ఇవాళ మాతో పాటు అందరూ అన్ని వామపక్ష పార్టీలు కూడా పాల్గొంటున్నాం. అందరూ కూడా మాట్లాడతారు. అదేవిధంగా పౌర హక్కుల సంఘాల వాళ్ళు కూడా పాల్గొంటున్నారు, అందరూ కూడా మాట్లాడతారు. వారందరికీ అభినందన తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులందరూ కూడా అభినందన తెలియజేస్తూ నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ.